మిథున విషయంలో శారదమ్మ కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. మిథునని ఒక అదృష్ట దేవతలాగా, అదృష్ట లక్ష్మిలాగా భావిస్తూ ఉంటుంది. మిథున కనిపించకపోయినప్పటి నుంచి ఎంతగా బాధపడుతూ ఉంటుందో. ఇక ఆ బాధ తట్టుకోలేక శివయ్య దగ్గరికి వెళ్ళి గంట కొడుతూ, "ఎందుకు ఇలాంటి శిక్ష వేస్తూ ఉన్నావు? నేను నిత్యం కొలిచే వాళ్ళకి ఇలాంటి బాధలు పెడుతూ ఉంటావా? చిన్నప్పటి నుంచి తనకు ఊహ వచ్చినప్పటి నుంచి నిన్నే కొలుస్తూ ఉంది కదా! అలాంటప్పుడు తనకెందుకు ఇలాంటి శిక్షలు వేస్తూ ఉన్నావు? బలవంతంగా తన మెడలో తాళి పడేలాగా చేశావు. ఆ భర్త స్థానాన్ని, ఆ భర్తను ప్రేమించి భార్యగా తన స్థానాన్ని నిలుపుకునే టైంకి ఇలా చేసావు" అని అయితే చెప్తూ, చేతిలో కర్పూర హారతి ఇస్తూ, "కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నా కోడల్ని క్షేమంగా తిరిగి వచ్చేలాగా చెయ్యనైతే దేవుడికి మొక్కుకుంటూ ఉంటే, ఇంతలో శారదమ్మ చేస్తున్న పనిని చూసి, "లలితమ్మ, వదిన, ఏం చేస్తున్నారు మీరు అసలు? పడేయండి ముందు" అదంటూ చెప్తూ ఉంటుంది. అయితే ఇక ఆమె ఎంతకీ వినకపోయేసరికి ఆమె చేత్తో నెట్టేసి గట్టిగా దగ్గరికి తీసుకుంటుందంటే కౌగిలించుకుంటుంది. "వదిన, మీలాంటి అత్తగారు దొరకడం చాలా అదృష్టం నా కూతురికి. ఎవ్వరైనా ఈరోజు అత్తలు సాధిస్తూ ఉన్నారు. కానీ మీరు అమ్మలాగా చూసుకుంటున్నారు. తన కోసం మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తను రావాలని, తను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నా కూతురే అదృష్టవంతురాలు. ఇంతమంది కోరుకుంటున్నాం కదా మిథున తిరిగి రావాలని. ఖచ్చితంగా దేవుడు మన కోరికను మన్నిస్తాడు. మిథునని ఇంటికి రప్పిస్తాడని" అయితే చెప్తూ తనకొక శుభవార్తని చెప్తుందనమాట. ఖచ్చితంగా మిథున మన ఇంటికి వస్తుంది. మనం మునుపట్లాగా అందరూ సంతోషంగా ఉన్నాము అన్నట్టు చెప్తుందనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పెద్ద మంచి విషయమే.